హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నీ తెలుగు ఆస్పిరెంట్స్ బై సాయి శ్రీ లక్ష్మి. సో నేను నిన్న వీడియో చేయలేదు కాబట్టి ఈరోజు కాస్త ఎక్స్ట్రా టైం తీసుకుంటా. ఇంకా నేను కొంచెం ఫాస్ట్గా చెప్పేస్తాను, ఎందుకంటే ఇది కెమిస్ట్రీ చెప్పడానికి చాలా టైం పడుతుంది. ఇంకా మీరు కొంతమంది బయాలజీ అడిగారు, ఇంకా నేను ఫిజిక్స్ కూడా చెప్పాలి కదా. సో మొత్తం ఒకసారి సెగ్రిగేట్ చేసుకొని మీకు అన్నీ కంప్లీట్ అయ్యేలా చూస్తాను. సో ఈరోజు టాపిక్లోకి వెళ్ళిపోతే హోమోలాగస్ సిరీస్ అనమాట. So a series in which each member differ from its succeeding or preceding member by a CH2 group. So ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. CH4, C2H6, C3H8, C4H10 అంటే ఇవన్నీ ఆల్కేన్స్. కానీ ఇక్కడ మీథేన్ వదిలేసి మిగతా ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ వీటి అన్నిట్లలో CH2 కామన్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ హోమోలాగస్ అని చెప్పేసి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి, చూస్ చేయండి అన్నప్పుడు ఈథేన్, ప్రోపేన్, బ్యూటేన్ అని రాయొచ్చు మనం. లైక్ ఆప్షన్స్ ఇస్తారు, మళ్ళీ దాంట్లో చూస్ అనమాట, ఏబి, బిసిడి, నన్ అని. అట్లాంటప్పుడు మీరు బిసిడి అని చూస్ చేసుకోవాలి. ఇంకా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ హోమోలాగస్ సిరీస్ అని వచ్చినప్పుడు CH4 అని డైరెక్ట్ గా రాయొచ్చు. ఉత్తి ఆల్కెన్స్ లోనే కాదు, ఇక్కడ ఇంకో ఫంక్షనల్ గ్రూప్ పెట్టి ఇంకో ఎగ్జాంపుల్ ఉంది చూడండి, అలా కూడా రాయొచ్చు. సో ఇలాంటి హోమోలాగస్ సిరీస్ లో ఏంటి అంటే ప్రాపర్టీస్ అన్ని సేమ్ ఉంటాయి, కాకపోతే ఒక ఫిజికల్ ప్రాపర్టీస్ దగ్గరనే చేంజ్ వస్తుంది. సో ఇక్కడ చూడండి, సేమ్ జనరల్ ఫార్ములా, సిమిలర్ ప్రిపరేటివ్ మెథడ్, సిమిలర్ కెమికల్ ప్రాపర్టీస్, బట్ దే హ్యావ్ డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఇక్కడ ఒక క్వశ్చన్ అనమాట, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ దట్ డజంట్ బిలాంగ్ టు ఆల్కేన్ సిరీస్. ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అని అంటే, ఇప్పుడు CH4 ఉంది, C వచ్చేసి వెయిట్ వచ్చేసి 12, హైడ్రోజన్ వచ్చేసి 4, సో మొత్తం 16, C2H6 అలా ఇండివిజువల్ గా మాస్ క్యాలిక్యులేట్ చేయండి. సో ఇక్కడ మీకు తెలిసిపోతుంది అనమాట ఏంటి అని చెప్పి. 56 ఏంటి అంటే ఆన్సర్ కాదు, 58 ఉండాలి కానీ 56 ఉండకూడదు, అంటే అది బ్యూటేన్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ అర్థమై ఉంటుంది. ఒకసారి అర్థం కాకపోతే కమెంట్స్ లో మెన్షన్ చేయండి, ఐ ఎక్స్ప్లెయిన్ యూ అగైన్. తర్వాత అరోమాటిసిటీ, మనం క్లాసిఫికేషన్ లో డిస్కస్ చేసుకున్నాం కదా అరోమాటిక్ కంపౌండ్స్ లో. మళ్ళీ దాంట్లో కూడా బెంజాయిడ్, నాన్ బెంజాయిడ్ అలా డిఫరెంట్ సైకిల్స్ ఉన్నాయి. సో ఇక్కడ అరోమాటిసిటీ ఎందుకు వస్తుంది అంటే, ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ sp2 hybridized planar cyclic ring in which p orbitals allow cyclic delocalization of electrons. సో డీలోకలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే మూవ్ అవుతా ఉంటాయి. ఇప్పుడు బెంజిన్ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం అనుకోండి, బెంజిన్ కి మనం పై బాండ్స్ డిఫరెంట్ గా రాయొచ్చు, టూ వెరైటీస్ లో రాయొచ్చు. అలా ఎందుకు జరుగుతుంది అంటే డీలోకలైజేషన్ అవుతుంది. అది కూడా దేని వల్ల అంటే p ఆర్బిటాల్స్ వల్ల. సో దానికి క్రైటీరియా వచ్చేసి ఏంటి అంటే, అది సైక్లిక్ ఉండాలి, అంటే క్లోజ్డ్ కంపౌండ్ టైప్స్ ఉండాలి, సైక్లిక్, ప్లేనార్, sp2 హైబ్రిడ్. ప్లేనార్ అంటే సేమ్ ప్లేన్ లో ఉండాలి, sp2 హైబ్రిడ్ కాంజుగేషన్ లో ఉండాలి, అంటే ఆల్టర్నేటివ్ గా బాండ్స్ ఉండాలన్నమాట మనకి. ఇంకా 4n+2 పై ఎలక్ట్రాన్స్, అంటే ఇది హక్కల్స్ రూల్ అనమాట. ఈ రూల్ ని ఒబే చేయాలన్నమాట. కొన్ని టైమ్స్ ఏంటి అంటే ఈ రూల్ ని ఒబే చేయకపోయినా కానీ అరోమాటిసిటీ వస్తుంది అని ప్రపోజ్ చేశారు, బట్ మెయిన్ గా మనం అయితే హక్కల్స్ రూల్ నే ప్రిఫర్ చేస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్స్ వచ్చాయన్నమాట. సో ఇదేంటి, ఇది అరోమాటిక్ అవునా కాదా అని. సో n=0, 1, 2, 3 ఇక్కడ కాంజుగేటెడ్ ఉందా లేదా చూసుకోవాలన్నమాట. n ప్లేస్ లో మనకి 0, 1, 2, 3 n నెంబర్ ఆఫ్ పై బాండ్స్ ఉంటాయి, దాన్ని మనం 2 పైకి ఈక్వల్ చేయాలి. సో ఇక్కడ మనకేంటి అంటే n మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అని అనుకుంటే, ఇక్కడ ఒకటే పై బాండ్ ఉంది కాబట్టి దాన్ని మనం 2 పైకి ఈక్వల్ చేసాము. సో 4n+2 వచ్చేసి ఈక్వల్స్ టు 2 పై. 4n వచ్చేసి ఇక్కడికి పంపించేస్తాం మనం. సో 2 పైని మనం ఏం చేయకూడదు అనమాట, అది ఒక నెంబర్ లాగానే కన్సిడర్ చేయాలి. సో 4n ని అది మైనస్ అయిపోతుంది కాబట్టి 0. సో n=0. ఐ హోప్ మీకు అర్థమై ఉంటుంది. సో బట్ నాట్ అరోమాటిక్ బికాస్ అపెక్స్ కార్బన్ ఇస్ sp3. ఎందుకంటే ఇక్కడ అన్ని sp2 ఉండాలి, ఇక్కడ ఇది మాత్రం sp3 లో ఉంది కాబట్టి ఇక్కడ అరోమాటిసిటీ లేదు.
కానీ అంటే ఇక్కడ జీరో అనే యాక్చువల్గా జీరో ఉన్నా కానీ అది అరోమాటిసిటీ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చెయ్యొచ్చు, కానీ ఇక్కడ sp3 ఉంది కాబట్టి అరోమాటిసిటీ ప్రాపర్టీని ఎగ్జిబిట్ చేయట్లేదు. ఇక్కడ ఈ ఎన్ ఏంటి అంటే కాంజుగేట్ ఎన్ని ఎలక్ట్రాన్స్ కాంజుగేషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అని చెప్పడానికి ఈ ఎన్ అలా క్యాల్కులేట్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కూడా ఇది నాన్ అరోమాటిక్ డస్ నాట్ సాటిస్ఫై అకిల్స్ రూల్. సో ఈ అకిల్స్ రూల్ లో మనం పెట్టి మనం క్యాల్కులేట్ చేయాలండి. ఇక్కడ మళ్ళీ ఇది అరోమాటిక్, ఇలా యానియాన్స్ ఉన్న దానికి అరోమాటిక్. ఎందుకు అంటే sp2 అయిపోయాయి, ఒకటి sp2. సో ఇక్కడ ఏంటి అంటే ఇది అరోమాటిక్ అయిపోయింది, ఇది మళ్ళీ నాన్ అరోమాటిక్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్లస్ అయాన్ ఉంది కానీ ఇక్కడ ఏం అయాన్ లేదు, మళ్ళీ ఇది sp3 అయిపోయింది. సో ఇట్స్ నాన్ అరోమాటిక్ స్టఫ్. ఇవన్నీ కొన్ని ఎగ్జాంపుల్స్ అండి. సో మీరు హకిల్స్ రూల్స్ మీద వచ్చిన కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి. ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇక్కడ మనం 10 పై ఎలా తీసుకుంటాము అంటే 1 2 3 4 5 అంటే 5 ఉన్నాయి. ఒక పై బోన్ లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి అది 10 పై ఎలక్ట్రాన్స్ అయిపోయింది. సో n = 2 అలా. ఐ హోప్ మీకు అర్థమైంది ఇక్కడ. సో ఇది ఎలా వచ్చింది ఇప్పుడు నేను హక్కల్స్ రూల్లో నేను ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇక్కడ 10 పై కదా, 4n + 2 = 10 పై. 4n = 10 - 2 8 అయిపోయింది. n = 8/4 2 ఇలా వచ్చేసింది. సో అందుకని ఇక్కడ n = 2. ఇది హక్కల్స్ రూల్ ని యాక్సెప్ట్ చేసింది. సో దిస్ ఈస్ హౌ విల్ క్యాలిక్యులేట్ హక్కల్స్ రూల్. తర్వాత బైసైక్లిక్ కంపౌండ్స్ అనమాట. ఇక్కడ ఏంటి అంటే నెంబరింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ బ్రిడ్జ్ హెడ్ ఆటమ్స్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఈ బ్రిడ్జ్ ఆటమ్ నుంచి మనం జనరల్ గా నెంబరింగ్ ఎలా చేయాలి ఏంటి అని చెప్పడానికి ఈ బైసైక్లిక్ కంపౌండ్ హెడ్డింగ్ అనమాట, లైక్ థియరీ అనమాట. సో గో త్రూ ద హయ్యర్ కార్బన్ బ్రిడ్జ్ త్రూ ద సెకండ్ హయ్యర్ బ్రిడ్జ్ అండ్ దెన్ టు లీస్ట్ కార్బన్ బ్రిడ్జ్. సో మనం ఫస్ట్ థింగ్ ఇది ఇలా అయినా ఇక్కడ మనం నేమ్ చేయడానికి ఏంటి అంటే చిన్నగా ఏదైతే వస్తుందో చూడండి, ఇక్కడ మళ్ళీ చెప్తాను. గో త్రూ ద హయ్యర్ కార్బన్ బ్రిడ్జ్ త్రూ ద సెకండ్ హయ్యర్ బ్రిడ్జ్ అండ్ దెన్ టు ద లీస్ట్ కార్బన్ బ్రిడ్జ్. అంటే చాలా ఎక్కువ కార్బన్స్ దగ్గర నుంచి లీస్ట్ కామన్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే గనక ఈ పాయింట్ ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇది 1 అనే రాయాలి, ఎందుకంటే ఇక్కడ అన్ని కాన్సన్ట్రేట్ అయిపోయింది కాబట్టి 3 బ్రిడ్జెస్ వచ్చాయి. కానీ మనము ఇది క్లోజ్ చేసామనుకో ఇక్కడ ఈక్వల్ గా ఉంది కాబట్టి మీరు ఎటువైపు నుంచి అన్నా తీసుకోవచ్చు. సో ఒకవేళ ఇక్కడ 2 ఉంది, ఇక్కడ మీకు 4 5 6 ఇంకా ఇది 1 2 3 4 5 6 7 అనుకోండి. అప్పుడు మీరు నెంబరింగ్ ఇటువైపు నుంచి స్టార్ట్ చేయాలి. సో దీన్ని మనం ఎలా రాస్తాము అంటే బైసైక్లో 2 2 అంటే ఇక్కడ 2 ఉంది కదా, 1 2 ఇది కూడా 1 2 అందుకని 2 2 అయిపోయింది. ఇక్కడ ఇది ఒక్కటే కార్బన్ ఉంది కాబట్టి 1 హెప్టేన్. దీన్ని మనం ఏమని రాయొచ్చు అంటే నార్బోరేన్ అని కూడా రాయొచ్చు. ఇక్కడ ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. మళ్ళీ ఇక్కడ కూడా బైసైక్లో అంటే ఇది స్టార్టింగ్ కాబట్టి కొంచెం ఈజీగా సేమ్ అలాంటి కాంపౌండ్సే డిఫరెంట్ షేప్లో ఎలా ఉంటాయో ఇలా చూసి అర్థం చేసుకోండి. నేను మీకు ఒక 1 మూమెంట్ ఇస్తున్నాను, ఎందుకంటే మీకు ప్రాసెస్ చేసుకోవడానికి. నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సారీ, ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది కూడా ఒక బైసైక్లిక్ కంపౌండ్ అనమాట. చెప్పాను కదా, లైక్ హయ్యర్ కార్బన్ బ్రిడ్జ్ నుంచి వెళ్ళిపోవాలి. కానీ ఇక్కడ కూడా మనకు డిఫరెన్స్ చూసుకున్నాం అనుకోండి, ఇక్కడ మళ్ళీ 3 పాయింట్స్ నుంచి స్టార్ట్ అయింది. ఈ బ్రిడ్జ్ పాయింట్ నుంచి అంటే ఇప్పుడు ఈ డయాగ్రామ్ లో చూసాం అనుకోండి, ఇలా బ్రిడ్జ్ మధ్యలో ఎక్కడ వస్తే అదే మనం ఆ పాయింట్ నుంచి మనం 1 అన్నా కౌంట్ చేయాలన్నమాట. ఖచ్చితంగా 1 కౌంట్ చేయాలి. కానీ నెంబరింగ్ ఇటువైపు నుంచి అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చా కదా, ఇప్పుడు ఒక 5 6 7 అనుకోండి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తారని చెప్పేసి. సో ఇక్కడ కూడా సేమ్ అలానే ఇక్కడ 1 ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి, ఇక్కడ మనం డిసైడ్ అవ్వాలి. కానీ ఇక్కడ ఈక్వల్ నెంబర్ ఆఫ్ కంపౌండ్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా లోవెస్ట్ సమ్ రూల్ తీసేసుకొని మీరు ఇక్కడ కూడా 6 5 ఇక్కడ కూడా వచ్చినా కానీ సేమ్ అయిపోతుంది, ఎందుకంటే ఈక్వల్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉంది కాబట్టి. సో మళ్ళీ ఇది ఏమైపోయింది అంటే బైసైక్లో 2 2 1
అంటే ఇది 2 to 1 ఎందుకు రాసాము అంటే ఇక్కడ ఒకటే కార్బన్ ఉంది కాబట్టి. ఒకవేళ ఇక్కడ 3 కార్బన్స్ ఉన్నాయనుకోండి 7, 8, 9 అన్నప్పుడు అప్పుడు మీరు 3, 2 to 2 అని రాయాలి. ఇక్కడ ఏంటంటే బైసైక్లో 2, 2, 2 ఆక్టేన్ చూడండి 2, 2, 2 కార్బన్స్ ఉన్నాయి కదా, సో అందుకని 2, 2, 2 ఆక్టేన్ అని రాయాలి. బైసైక్లో 2, 2, 2 ఆక్టేన్. ఇవి వేరే ఎగ్జాంపుల్స్. మీరు ఒకసారి ఇవి స్క్రీన్ షాట్ తీసుకొని తర్వాత సాల్వ్ చేయండి. ఇవి కొంచెం టైం పడుతుంది కానీ కొంచెం కూర్చొని ఆలోచిస్తే మాత్రం మీకు వచ్చేస్తాయి అన్నమాట. సో ఇవి డిఫరెంట్ కాన్సెప్ట్స్ అన్నమాట. ఇవి కూడా ఒక డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. చూడండి ఇక్కడ 3, 2 అని వచ్చింది. ఇట్లా డిసెండింగ్ ఆర్డర్ లో రాయాలి మనం. ఓకే, క్లారిటీ ఉందా? ఒక మూమెంట్ ఇస్తున్నాను, స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ తర్వాత మనం స్పైరో కంపౌండ్స్కి వెళ్ళిపోదాము. అది బైసైక్లో ఉంది. ఇక్కడ స్పైరోలో మీకు మధ్యలో ఏ ఒక్క కార్బన్ ఉండదు అనమాట. సేమ్ ఇది కూడా ఈ డిఫరెన్స్ ది మనం బ్రాకెట్ లో రాయాలి. ఇక్కడ ఇఫ్ 2 rings ఆర్ జాయింట్, ఇక్కడ రింగ్స్ ఇక్కడ జాయిన్ అయిపోతుంది కదండి. సో అట్లా ఇఫ్ 2 rings ఆర్ జాయింట్ విత్ సింగిల్ కార్బన్ ఆటమ్ దెన్ దే ఆర్ కాల్డ్ స్పైరో కంపౌండ్. సో ఇక్కడ ఇది ఏమైపోయింది అంటే స్పైరో 2, 2 ఎందుకంటే ఇక్కడ 5 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి పెంటేన్ అయిపోయింది. నెంబరింగ్ షుడ్ స్టార్ట్ ఫ్రమ్ లోవర్ కార్బన్ రింగ్. ఇప్పుడు బైసైక్లో దగ్గర ఏంటి అంటే హయ్యర్ కార్బన్ రింగ్ కి స్టార్ట్ అయింది కదా. సో ఇప్పుడు ఇది బైసైక్లో అనుకోండి, ఇక్కడ నుంచి నెంబరింగ్ స్టార్ట్ అయ్యేది. సో ఇది స్పైరో కాంపౌండ్స్ కాబట్టి చిన్న సైకిల్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అండి. సో స్పైరో 2, 3 హెక్సేన్ వచ్చేసి, ఇంకా స్పైరో 3, 3 హెప్టేన్. ఇది కొంచెం ప్రాక్టీస్ ఉంటే మీకు ఇట్లాంటివి మీరు ఆన్సర్ చేయొచ్చు అనమాట. నేను చెప్పా కదా కొంచెం ఎక్స్ట్రా ఉంటాయి అని చెప్పేసి. సో ఇవి చాలా ఈజీయే, కానీ ఇవి మనం అప్పుడప్పుడు మన బుక్స్ లో చూస్తాము, కానీ ఇవి ఎక్స్ప్లెయిన్ చేయరు టెక్స్ట్ బుక్ లో. వి కెనాట్ ఫైండ్ దెమ్. అందుకని కొంచెమే ఎక్స్ట్రా ఉంటుందండి. ఇప్పుడు మీకు చూస్తే మీకు అర్థమైపోయింది కదా ఎంత ఎక్స్ట్రా ఉందో అని. మరి చాలా ఓవర్గా కూడా వాళ్ళు ఏమి ఇవ్వరండి, ఎన్సీఆర్టీ బుక్ లో నుంచే ఇస్తారు. కాకపోతే కొన్ని కాన్సెప్ట్స్ ఎక్స్ట్రా ఇస్తారు. మనకు ఆ కాన్సెప్ట్స్ మనం ఇక్కడ నేర్చుకోవాలి. ఇప్పుడు డిగ్రీ ఆఫ్ అన్సాచురేషన్ ఫార్ములా ఏంటి అంటే 2n1 ప్లస్ 2 మైనస్ n2 డివైడెడ్ బై 2. ఇక్కడ n1 ఏంటి అంటే నెంబర్ ఆఫ్ కార్బన్ ఆటమ్స్, n2 ఏంటంటే నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్స్. ఇది అన్సాచురేషన్ ని క్యాలిక్యులేట్ చేయడానికి. ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. వాళ్ళు ఒకవేళ అన్సాచురేషన్ అడిగినప్పుడు మీరు ఇది చేయొచ్చు. ఇది ఏంటి అంటే అన్నిట్లకు అప్లై అవుతుంది అనమాట. ఆల్కీన్స్, ఆల్కైన్స్, దేనికన్నా ఈ అన్సాచురేషన్ ఫార్ములా అనేటిది వీ కెన్ యూస్. నెక్స్ట్ మనం ఐసోమెరిజంకి వెళ్ళిపోదాము. కంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ హ్యావ్ different physical and chemical properties is called isomers and the phenomena is called isomerism. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ తోని మనం ఈ ఐసోమెరిజం ని ఎలా స్టడీ చేయాలో చూసుకుందాము. ఇప్పుడు మనకు ఐసోమెరిజం కూడా క్లాసిఫికేషన్ ఉంది. సో ఇందాక మనకి హోమోలాగస్ సిరీస్ లో ఏంటి అంటే అక్కడ కేవలం ఫిజికల్ ప్రాపర్టీసే సేమ్ ఉన్నాయి. ఐసోమెరిజం లో ఏంటి అంటే బోత్ ఫిజికల్ ఇంకా కెమికల్ ప్రాపర్టీస్ రెండు డిఫరెంట్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే కానీ ఇక్కడ క్రైటీరియా ఏంటి అంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంది. సో ఇట్లా మీరు చాలా కీన్ గా చూసి చదువుకోవాలి. ఐసోమెరిజం వచ్చేసి స్ట్రక్చరల్ కాన్స్టిట్యూషనల్ ఉంటుంది, స్టీరో ఐసోమెరిజం ఉంటుంది. స్ట్రక్చరల్ కాన్స్టిట్యూషన్ లో చైన్ ఐసోమెరిజం ఉంటుంది, పొజిషన్ ఉంటుంది, మెటామెరిజం, టాటోమెరిజం, ఫంక్షనల్ రింగ్ చైన్. ఇప్పుడు మీకు ఇక్కడ టాటోమెరిజం ఐడియా ఉందా? యూరియాలో మనం స్టార్టింగ్ ఫస్ట్ లెసన్ లో మనం టాటోమెరిజం గురించి చదివాము. సో అక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ అక్కడే వచ్చేసింది. స్టీరో ఐసోమెరిజం లో కన్ఫిగరేషనల్, కాన్ఫర్మేషనల్. ఇక్కడ కన్ఫిగరేషనల్ లో జామెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం. కన్ఫర్మేషన్ లో మనకి సిస్ ఇంకా ట్రాన్స్ ఉంటది కదా, సో ఆ ఐసోమెరిజమ్స్ అనమాట. ఇది 2018 లో జెడ్ అండ్ ఎన్ అట్లా అని కొన్ని సైడ్ హెడ్డింగ్స్ తో వచ్చాయన్నమాట. ఎందుకు అది సేమ్, యాక్చువల్లీ మనకు అది తెలీదు, కానీ మన క్లాసెస్ లో జనరల్ గా మన లెక్చరర్స్ చెప్తూ ఉంటారు. మనం కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకోండి, అట్లాంటి పాయింట్స్ మనం మిస్ అయిపోతాము.
సో కమింగ్ టు స్ట్రక్చరల్ ఐసోమెరిజం, ఇక్కడ ఏంటి అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రక్చర్స్. చైన్, న్యూక్లియర్, స్కెల్టల్. దీన్ని మనం చైన్ అని అనొచ్చు, న్యూక్లియర్ అని అనొచ్చు, స్కెల్టల్ ఐసోమెరిజం అని అనొచ్చు. సో డిఫరెంట్ 3 నేమ్స్ ఉన్నాయన్నమాట దీనికి. టు ఎగ్జిబిట్ దిస్ చైన్ ఐసోమెరిజం మినిమం 4 కార్బన్ ఆటమ్స్ ఆర్ రిక్వైర్డ్. బ్యూటేన్ నుంచి మనం తీసుకుంటాము, ఎందుకంటే ప్రోపెన్ తీసుకుందాం అనుకోండి దానికి ఎటువంటిది ఏమీ ఉండదు, అదే స్ట్రేట్ లైన్ ఉండిపోతుంది. సో అందుకని బ్యూటేన్ తీసుకుందాం అనుకోండి. ఇప్పుడు ఎన్ బ్యూటేన్ అయిపోయింది, ఐసోబ్యూటేన్ అయిపోయింది. సో ఇక్కడ మనం ప్రైమరీ కార్బన్, సెకండరీ కార్బన్ అవన్నీ చదువుకున్నాం కదా, సో అది గుర్తుంటే మీకు ఇక్కడ ఈజీ అయిపోతుంది అనమాట. ఇది ఎన్ బ్యూటేన్, ఇది ప్రైమరీ బ్యూటేన్ అయిపోయింది. ఐసోబ్యూటేన్ వచ్చేసి సెకండరీ బ్యూటేన్. ఇది పెంటేన్ కి 3 స్ట్రక్చర్స్ ఉంటాయి. సో వాళ్ళు అడుగుతారనమాట బ్యూటేన్ కి ఎన్ని చైన్ ఐసోమెరిజమ్స్ ఉన్నాయి, సో ఎన్ని ఎగ్జిబిట్ చేయొచ్చు అని. సో అప్పుడు బ్యూటేన్ కి 2, పెంటేన్ కి 3, హెక్సేన్ కి 4, హెప్టేన్ కి 9. ఇక్కడ చూడండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి కదా, ఈ ఎగ్జాంపుల్స్ మీరు ఒకసారి చూడండి బాగా. సో ఇప్పుడు మనం హెప్టేన్ అనుకోండి, ఇప్పుడు మనం హెప్టేన్ వరకు చేయగలుగుతాం, దాని తర్వాత మనం చేయలేం కదా. సో ఇక్కడ కొన్ని ఇప్పుడు 18, 35 ఇవన్నీ మనం సాల్వ్ చేయలేం కాబట్టి ఇంత పెద్ద పెద్ద నెంబర్ మనం గుర్తుంచుకోవడమే బెస్ట్. సో ఇది ఇక్కడ ఇది అయిపోయింది. తర్వాత పొజిషన్ ఐసోమెరిజమ్స్ అనమాట. పొజిషన్ ఐసోమెరిజం ఏంటంటే చైన్ టర్మినేటింగ్ కార్బన్స్ కాంట్ ఎగ్జిబిట్ పొజిషన్ ఐసోమర్స్. ఇక్కడ ఏంటి అంటే మనం ఉట్టి ఫంక్షనల్ గ్రూప్స్ ని డిఫరెంట్ కార్బన్స్ దగ్గర అటాచ్ చేస్తాం అనమాట, సబ్స్టిట్యూట్ చేస్తాము. సో అది మల్టిపుల్ బాండ్స్ అన్న అవ్వచ్చు, సింగిల్ బాండ్స్ అన్న అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇప్పుడు మనకి ఒక హాలైడ్స్ తీసుకుందాము. హాలైడ్స్ మనం జనరల్ గా ఎక్స్ తో ఇండికేట్ చేస్తాము. సో పొజిషన్ చేంజ్ అయిపోయింది కదండి. సో ఇప్పుడు 1 క్లోరోప్రోపేన్ అంటే డిఫరెంట్ అయిపోతుంది, 2 క్లోరోప్రోపేన్ అంటే డిఫరెంట్ అయిపోతుంది. సో ఇక్కడ ఏంటి అంటే పొజిషన్ చేంజ్ అయింది కాబట్టి వీటిని మనం పొజిషన్ అని చెప్తాము. ఇఫ్ 2 ఐసోమర్స్ విచ్ డిఫర్ ఇన్ పొజిషన్ అండ్ ఫంక్షనల్ గ్రూప్ ఆర్ కాల్డ్ రెజియోమెర్స్. అంటే ఒక ఫంక్షనల్ గ్రూప్ చేంజ్ అవుతుంది కాబట్టి వీటిని ఇంకో నేమ్ ఏమైనా ఉందంటే రిజియోమేర్ అని ఉంది. సో ఇక్కడ ఫంక్షనల్ గ్రూపే కాకుండా ఇక్కడ డబల్ బాండ్ కూడా షిఫ్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి, విజినల్ అనుకోండి. ఇప్పుడు 2 డిఫరెంట్ హాలైడ్స్ తీసుకున్నామండి, ఇప్పుడు డిఫరెంట్ కార్బన్స్ కి అటాచ్ అయింది. సో ఇది ఏమైపోయింది అంటే ఇది విజినల్ హాలైడ్స్ అయిపోయింది. సో దీన్ని మనం ఏమని రాయొచ్చు, ఆల్కీన్ డైహాలైడ్. కాకపోతే ఇక్కడ ఒకటే కార్బన్ కి 2 డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ అటాచ్ అయిపోయింది కాబట్టి ఇది జెమినైల్ డైహాలైడ్. సో దీని ఇక్కడేమో ఆల్కిన్ డైహాలైడ్ కదా, ఇది ఆల్కైల్ డైన్ హాలైడ్. ఇక్కడ డైహాలైడ్, ఇక్కడ ఉట్టి హాలైడ్, ఇక్కడ ఆల్కిన్, ఇక్కడే ఆల్కైల్ డైన్. ఇక్కడ ఇంకా జెమ్స్ అండ్ విజినల్ అంటే జెమినల్ అండ్ విజినల్స్ ఆర్ పేర్ ఆఫ్ పొజిషన్ ఐసోమర్స్. ఇది కూడా ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చు. సో సమ్ టైమ్స్ 2 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, ఎన్నన్నీ ఉండొచ్చు. సో ఇది కూడా మనం కౌంట్ లోకి తీసుకొని మనం సాల్వ్ చేయాలన్నమాట. ఇది మిథాక్సీ ప్రోపెన్. ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ చూడండి, ఇక్కడ మిథాక్సీ ప్రోపెన్, ఇక్కడ 2 మిథాక్సీ ప్రోపెన్ ఉంది, ఐసోబ్యూటైల్ ఆల్కహాల్ ఉంది, టెర్షరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఉంది. చైన్ ఐసోమర్స్ కి సెకండరీ బ్యూటైల్, టెర్షరీ బ్యూటైల్ ఇంతకుముందు డిస్కస్ చేశాం కదండి. సో అవి అండ్ ఇది పొజిషన్ అన్నమాట. ఇక్కడ నేను ఇందాక ఒక డిఫరెన్స్ నోటీస్ చేశాను, ఇది చూస్తున్నారా, ఇక్కడ సెకండ్ కార్బన్ కి ఫిక్స్ అయిపోయింది అనమాట. ఇక్కడ కూడా అలానే ఇవి చైన్ ఐసోమర్స్ ఎందుకు వచ్చింది అంటే ఇప్పుడు ఇది మర్చిపోయారనుకోండి, ఇది ఒక ఎన్ బ్యూటైన్ అని వస్తుంది, ఇక్కడ ఇది మర్చిపోయారనుకోండి ప్రొపైల్ ఐసోప్రొపైల్ బ్యూటేన్ అని వస్తుంది. కానీ ఇక్కడ ఏంటి అంటే OH గ్రూప్ చేంజ్ అవ్వదు అనమాట, ఎనీ ఫంక్షనల్ గ్రూప్ చేంజ్ అవ్వకుండా ఒట్టి కార్బన్స్ చేంజ్ అవుతాయి, అవి చైన్ ఐసోమర్స్ కింద వస్తాయి అనమాట. అందుకని ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. మళ్ళీ ఇది పొజిషనల్ ఐసోమెరిజం.
ఇక్కడ పొజిషన్ ఎందుకు ఉంది అంటే ఇప్పుడు సేమ్ స్ట్రేట్ లైన్, ఇప్పుడు పెంటేన్ ఉంది, కాకపోతే ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. సో అందుకని ఇది మళ్ళీ పొజిషన్ అయిపోయింది, ఇది చైన్ కాదు. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇక్కడ ఈ 2 ఎగ్జాంపుల్స్ మీరు బాగా గుర్తుంచుకుంటే మీకు ఈజీ అయిపోతుంది తర్వాత. ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ డెరివేటివ్స్ ఆఫ్ బెంజీన్ ఆర్ పొజిషన్ ఐసోమరిజం అన్నమాట. సో ఇక్కడ ఏంటి అంటే బెంజీన్ కి 1-2 పొజిషన్ లో ఉంటే అది ఆర్థో అయిపోయింది, 1-3 ఉంటే అది మెటా అయిపోయింది, 1-4 ఉంటే పారా అయిపోయింది. సో 1-4 ఎలానే ఉండిపోతుంది. ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు 1-3 ఉంది కదా, 1-5 వచ్చినా గానీ మళ్ళీ అది మెటో అయిపోతుంది, 1-6 వచ్చినా గానీ మళ్ళీ అది ఆర్థో అయిపోతుంది. ఇంకా ఇక్కడ ఇంకెన్ని పొజిషన్స్ లో మనం సబ్స్టిట్యూట్స్ చేయొచ్చు అని 1-2-3, 1-2-4, 1-3-5. ఇంకా ఇలా దానికి ఏంటంటే టూ ఆర్ ఆఫ్ సేమ్ టైప్ అండ్ 1 డిఫరెంట్. ఇక్కడ 6 ఐసోమర్స్ ఎలా వచ్చాయి అంటే ఇప్పుడు 3 ఎగ్జాంపుల్స్ వచ్చినాయండి. సో ఇప్పుడు ఏంటి అంటే ఇది ఇక్కడికి షిఫ్ట్ అయింది, 1-2 ఇది ఇక్కడే ఉండి ఇది ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇది ఇక్కడికి, అలా ఒక 6 ఐసోమర్స్ వస్తాయి అని చెప్పి వాళ్ళు చెప్పారు. సో మీరు ఒకసారి 6 ఐసోమర్స్ వేసి ట్రై చేయండి. అండ్ ఇక్కడ స్టీరో ఐసోమెరిజం ఇప్పుడు వచ్చిందండి. స్టీరో ఐసోమెరిజం ఏంటి అంటే ప్లేనర్ ఉంది కదా, సో ఒక మిర్రర్ ఇమేజెస్ ఫామ్ అవ్వడం, ఇప్పుడు సిస్ అండ్ ట్రాన్స్ ఫామ్ అవ్వడం అలా అనమాట. సిస్ అండ్ ట్రాన్స్ అంటే ఏంటి అంటే ఇప్పుడు 2 ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయి, ఎక్స్ కిందికే ఉన్నాయి కదండి. సో ఈ ఎక్స్ ఇక్కడ ఉంది, ఎక్స్ ఇక్కడ ఉంది, సేమ్ ప్లేన్ లో ఉంది కాబట్టి ఇది సిస్ అయిపోయింది. కానీ ఇప్పుడు ఒకవేళ ఈ ఎక్స్ ఇక్కడ రాసి ఇంకో ఎక్స్ ఇక్కడ రాసి ఇక్కడ హైడ్రోజన్ రాస్తాము, ఇక్కడ ఇంకో హెచ్ రాస్తాము, అది మనకి ట్రాన్స్ అయిపోతుంది. సో ఇక్కడ ఒక స్టీరో ఉంది అని ఇండికేట్ చేస్తారనమాట. సో నేను అన్ని ఎగ్జాంపుల్స్ లైక్ చెప్పలేనండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మీకు ఏదైనా అర్థం కాకపోతే కామెంట్లో పెట్టండి, నేను మీకు అక్కడే అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలో అన్న ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎందుకంటే అసలు చాలా టైం లేదు, మీకు ఎగ్జామ్స్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో కూడా ఐడియా లేదు కాబట్టి ఇంకా నేను ఫాస్ట్గా వెళ్ళిపోతాను, కానీ మీకు అర్థం అయ్యేలానే వెళ్తాను. ఎగ్జాంపుల్స్ అనేటివి ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయను. సో అట్లీస్ట్ 1 or 2 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మిగతావి మీరు చూడండి, అర్థం కానివి నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఫంక్షనల్ ఐసోమర్స్ అనమాట. ఫంక్షనల్ ఐసోమర్స్ ఏంటి అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఆర్ కాల్ ఫంక్షనల్ ఐసోమర్స్. ఎలా ఇప్పుడు ఆల్కహాల్స్, ఈథర్స్ అవి ఫంక్షనల్ గ్రూప్ అయిపోయింది, కానీ ఇప్పుడు మనం ఈ ఫార్ములాలో పెట్టామనుకోండి అది సేమ్ ఉంటుంది. ఇక్కడ చూద్దాం, ఇప్పుడు C2H5OH, ఇక్కడ కూడా అంటే C2H5O అంటే సేమ్ ఉందండి. సారీ, ఇక్కడ కూడా C2H6O, ఇక్కడ కూడా అంతే కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చెప్పాను, సేమ్ అయిపోయింది, ఈ ఫార్ములాలో ఇక్కడ ఫిట్ అయిపోయింది అనమాట. సో ఆల్కహాల్, ఈథర్స్ అనేవి ఫంక్షనల్ ఐసోమర్స్ అయిపోయింది. ఆల్డిహైడ్స్, కీటోన్స్ కూడా మనకి జనరల్ గా చాలా గుర్తుండిపోయేది అనమాట. ఆల్డిహైడ్స్, కీటోన్స్ కూడా మనకు ఫంక్షనల్ ఐసోమర్స్ ఉంటాయి. ఇక్కడ ఆల్డిహైడ్స్, కీటోన్స్ అండ్ అన్సాచురేటెడ్ ఆల్కహాల్స్, ఈ 3 కూడా మళ్ళీ ఒక ఫంక్షనల్ ఐసోమర్స్ అయిపోతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఒక దానికి 6 ఎసైక్లిక్ ఉంటాయి అనమాట. మొత్తం టోటల్ 9 ఉంటాయి. ఆ 9 లో సైక్లిక్ ఉన్నాయి, ఎసైక్లిక్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో C3H6 కి ఇప్పుడు మనం 9 అనుకున్నాం కదా, ఈ 9 ఏంటి అంటే 9 లో 6 ఎసైక్లిక్స్ అనుకున్నాము, ఇవి 6 ఎసైక్లిక్స్, ఈ 3 సైక్లిక్స్, ఇలా కూడా మనం రాయొచ్చు. సో ఇది కూడా ఒక బిట్ అవ్వచ్చు. చూసారా, చాలా మన టెక్స్ట్ బుక్ లో ఈజీ కాన్సెప్ట్స్ ఉంటాయి, కానీ కాన్సెప్ట్స్ ని అర్థం చేసుకొని ఇలా డెప్త్ గా మనం చదువుకోవాలి. ఇది యాసిడ్స్, ఎస్టర్స్, ఇంకా హైడ్రాక్సిల్ కంపౌండ్స్, ఇవి ఒక ఫంక్షనల్ గ్రూప్స్ అయిపోయింది. ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అమైన్స్, cyanides and isocyanide, nitroalkanes and alkyl nitrites, alkenes and cycloalkanes, alkynes and alkadines, phenols and aromatic alcohols, glucose and fructose. ఇవేంటి అంటే సేమ్ ఫార్ములా ఉంటాయి, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటాయి, కాకపోతే
ఫంక్షనల్ గ్రూప్స్ అన్నమాట. ఇవే ఫంక్షనల్ ఐసోమరిజమ్స్ కింద వస్తాయి. స్క్రీన్ షాట్ తీసుకోండి ఒకసారి. ఇవి ఎగ్జాంపుల్స్. రింగ్ చైన్ ఐసోమరిజం ఒకటి, అంటే రింగ్స్ లో రాయొచ్చు అనమాట. సో రింగ్ చైన్ ఐసోమరిజం ఇది. ఇవి ఎగ్జాంపుల్స్ కాబట్టి మీరు ఒకసారి ఎగ్జాంపుల్స్ చెక్ చేసి సాల్వ్ చేయండి. ఓకే, ఇక్కడ మనం మెటామరిజం గురించి డిస్కస్ చేద్దాము. సో కంపౌండ్స్ హ్యావింగ్, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేసి వినండి. సో కంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఆన్ ఈదర్ సైడ్ ఆఫ్ ఫంక్షనల్ గ్రూప్స్. సో దీనికి ఏంటి అంటే మెటామరిజం ఎగ్జిబిట్ చేయడానికి మినిమంగా 4 కార్బన్స్ ఉండాలి. ఇక్కడ ఈథర్ ఇంకా సెకండరీ అమైన్స్. ఒకసారి ఈ ఎగ్జాంపుల్స్ బాగా చూడండి. ఓకే, సో నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ దీన్ని మనం చైన్ ఇంకా పొజిషనల్ ఐసోమరిజం కి కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సో అదే చెప్తున్నారు ఇక్కడ. మనం జనరల్ గా వీటిని చైన్ ఇంకా పొజిషన్ అనుకుంటాం కదా, కాదు. ఇక్కడ ఏంటి అంటే హైడ్రోజన్ బాండ్స్ కార్బన్స్ షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. కార్బన్ షిఫ్టింగ్ అవుతుంది కాబట్టి ఇది మెటామరిజం ఎగ్జిబిట్ చేస్తుందని. ఎందుకు అంటే ఇది మనం ఏమనుకుంటామో, ఇది సెకండ్ పొజిషన్ లో డబుల్ బాండ్ అటాచ్ అయింది, ఇక్కడ థర్డ్ కార్బన్ కి అటాచ్ అయింది అనక. కానీ ఇక్కడ ఉండే కంపౌండ్స్ ఏంటి అంటే అది అక్కడే ఉంటాయి, ఉట్టి మనకి కార్బన్స్ మాత్రమే షిఫ్ట్ అవుతా ఉంటాయి. సో note, when polyvalent groups are present on a carbon chain, they cannot be position or chain isomers. They are only metamers. సో ఈ పాలీవాలెంట్ గ్రూప్స్ కదా, పెద్ద గ్రూప్స్ లో అన్నమాట. పాలీవాలెంట్ అంటే ఏంటి, ఇప్పుడు ఆక్సిజన్ కి +2 ఉంది అలా. టాటోమరిజం వచ్చేద్దాము. మనం యూరియాలో ఫస్ట్ ఎగ్జాంపుల్, ఫస్ట్ పార్ట్ 1 లో మనం యూరియాకి టాటోమరిజం ఉంది అని చూసాం కదా. సో ఇది అదే అనమాట. షిఫ్ట్ ఆఫ్ అ ప్రోటాన్ ఫ్రమ్ వన్ పార్ట్ ఆఫ్ అ కార్బన్ చైన్ టు అదర్ పార్ట్ ఈస్ కాల్డ్ టాటోమరిజం. ఇప్పుడు ఈ టాటోమరిజం ఎగ్జిబిట్ చేయడానికి మనకి అసిడిక్ హైడ్రోజన్ ఉండాలన్నమాట. సో అసిడిక్ హైడ్రోజన్ ఉంటేనే మనకి మైగ్రేషన్ జరుగుతుంది. ఇక్కడ కార్బన్ టు ఆక్సిజన్ జరిగేసి మనకు స్టెబిలిటీ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంకేంటి అంటే డబుల్ బాండ్ ఆల్సో, టు విచ్ మూవ్మెంట్ ఆఫ్ డబుల్ బాండ్ ఆల్సో టేకెన్ ప్లేస్. అక్కడ డబుల్ బాండ్స్ కూడా ఉంటుంది. అండ్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో దాన్ని మనం ఆల్సో కాల్డ్ as desmotrophism. So desmotrophism is also seen due to 1,2 or 1,3 migration of mobile hydrogen atoms between two polyvalent with atom within the same molecule. సో ఇక్కడ ఏంటి అంటే మనకి ఇక్కడ పక్కకి షిఫ్ట్ అయిపోయింది కాబట్టి ఇది మనకి ఏమైపోయింది అంటే డయాడ్ సిస్టమ్ అయిపోయింది. If hydrogen atom oscillates between two polyvalent atoms in which are linked together, then that system is called diad system. ఇక్కడ ట్రయాడ్ సిస్టమ్ ఎందుకు అంటే ఇక్కడ షిఫ్ట్ అవ్వట్లేదండి, ఇక్కడ షిఫ్ట్ అవుతున్నాయి అనమాట. సో అందుకని ఇది ట్రయాడ్ సిస్టమ్ అయిపోయింది అనమాట. ఇఫ్ హైడ్రోజన్ ఆటమ్ మైగ్రేట్స్ ఫస్ట్ టు థర్డ్ ఆటమ్ ఇన్ అ చైన్, ఇట్ ఈస్ కాల్డ్ as ట్రయాడ్ సిస్టమ్. అంటే ఇక్కడ మనం యాక్చువల్లీ మెథడ్ రాయాలి. ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ప్లస్ అయిపోతుంది, మళ్ళీ ఇది ఇక్కడికి వెళ్ళిపోతుంది, ఇది ఇక్కడికి షిఫ్ట్ అవుతుంది. ఈ షిఫ్ట్ అవ్వడం వల్ల మళ్ళీ ఇక్కడ ఏదైతే పాజిటివ్ అయాన్ ఫామ్ అవుతుందో అది మళ్ళీ న్యూట్రలైజ్ అయిపోతుంది. సో ఇక్కడ మొత్తం మెకానిజం రాయలేదు, అందుకని ట్రయాడ్ సిస్టమ్. సో టు ఎగ్జిబిట్, ఇప్పుడు టాటోమరిజం ఎగ్జిబిట్ చేయడానికి ఏంటి అంటే ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ ఉండాలి, ఇంకా అట్లీస్ట్ ఒక్క అసిడిక్ హైడ్రోజన్ ఉంటేనే తప్ప టాటోమరిజం ని ఎగ్జిబిట్ చేయలేదు. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి చూడండి. నెక్స్ట్ కాన్సెప్ట్ చాలా కొంచెం అర్థం అవ్వదు, సో కాన్సన్ట్రేట్ చేయండి. కీటో ఇనాల్ అనమాట. ఇక్కడ ఇట్లాంటి కంపౌండ్స్ లో కీటోల్ ఏంటి అంటే మోస్ట్ స్టేబుల్ అనమాట. ఎందుకు అంటే C డబల్ బాండ్ లో వచ్చేసి చాలా స్ట్రాంగ్, అది బ్రేక్ చేయడానికి కూడా మనకి ఎక్కువ ఎనర్జీ పడుతుంది, ఇంకా మోస్ట్ స్టేబుల్. కానీ ఇక్కడ సైక్లిక్ కంపౌండ్స్ లో వచ్చేస్తే ఏంటి అంటే ఈనాల్ స్ట్రాంగ్ అయిపోయింది. ఎందుకు అంటే ఇక్కడ ఈ ఈనాల్ చూసాం అనుకోండి, మనకు కాంజుగేషన్ ఉంది ప్లస్ అరోమాటిసిటీ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి. ఇది కీటోన్స్, ఇది 2 కీటోన్స్ ఉంది, ఇక్కడ ఇంకా ఈనాల్ ఉంది. ఇన్ డై కీటోన్స్ 2 బాండ్
ఇక్కడ కూడా మనకి ఈనాలే స్టేబుల్. ఎందుకు అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ డైకీటోన్స్ 2 bond dipoles are acting in same direction due to which repulsions are more and stability is less. చూడండి ఇక్కడ స్టెబిలిటీ, రిపల్షన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి స్టేబుల్ అనేది చాలా తక్కువ ఉంటుంది. వేరాజ్ ఇన్ ఈనాల్ ఫార్మేషన్ డ్యూ టు ఇంట్రా హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్, ఈ ఓకి హెచ్ కి ఇంట్రా హైడ్రోజన్ బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అనమాట. సో అక్కడ అదేంటి అంటే ఒక కీలేషన్ టైప్. సో అది ఈనాల్ మోస్ట్ స్టేబుల్ అని చెప్పడానికి. ఇక్కడ ఇంకా వేరే ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఐ స్టెబిలిటీ ఆఫ్ ఈనాల్ దెన్ కీటాన్ ఇన్ సమ్ కేసెస్. ఇప్పుడు దీనికి చూసాం కదా ఈనాల్కి ఎందుకు స్టెబిలిటీ అంటే ఇప్పుడు ఇంట్రామాలిక్యులర్ హైడ్రోజన్ బాండ్ ఫామ్ అయినా, అరోమాటిక్ క్యారెక్టర్ ఫామ్ అయినా, ఎక్స్టెండెడ్ కాంజుగేషన్, స్టీరిక్ హిండరెంట్ ఫ్యాక్టర్స్, సాల్వెంట్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ చూపిస్తాయి అనమాట. ఇంకా ఈనాల్ కంటెంట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది అంటే అవి నాన్ పోలార్ కాదు. నాన్ పోలార్ అంటే వాటర్లో డిజాల్వ్ అవ్వనేది, ఎప్రాటిక్ సాల్వెంట్స్ లో డిజాల్వ్ అవుతాయి అనమాట. ఎప్రాటిక్ సాల్వెంట్స్ అంటే ఏంటి, ఇప్పుడు బెంజీన్, కార్బన్ టెట్రాక్లోరైడ్, అసిటన్. సో ఆర్డర్ రాయాలి అంటే ఇది ఆర్డర్ అనమాట మనకి. సో వాటర్ ఏంటి లీస్ట్ కాబట్టి అక్కడ అది వెనకాలకి వెళ్ళిపోయింది. హెక్సేన్ కాబట్టి చాలా ఈజీగా స్టేబుల్ అయిపోతుంది, అంటే ఈజీగా వెళ్ళి మిక్స్ అయిపోతుంది. దాని తర్వాత బెంజిన్ అవుతుంది. అందుకని మనకి హెక్సేన్, నాట్ ఓన్లీ హెక్సేన్, ఎనీ ఆల్కేన్స్. తర్వాత ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ఈనాల్ కంటెంట్. ఇక్కడ ఇది ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అరోమాటిక్ క్యారెక్టర్స్, అవన్నీ ఇందాక మనం చూసాం కదండి. ఈ క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్ల ఇది చాలా ఏమంటారు మోస్ట్ స్టేబుల్ అయిపోతుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇది బేసిక్ మీడియం అంటే OH లో ఎలా షిఫ్ట్ అవుతుందో ఎగ్జిబిట్ చేస్తున్నారు. ఇప్పుడు H+ అనుకోండి, అది అసిడిక్ మీడియం అయిపోతుంది. ఇక్కడ OH ఉంది కాబట్టి అది బేసిక్ మీడియం అయిపోతుంది. సో షిఫ్ట్ ఆఫ్ ఎలక్ట్రాన్ బాండ్స్ ఎలా జరుగుతున్నాయో మనం చూడండి. షిఫ్ట్ ఆఫ్ డబుల్ బాండ్స్, కీటో నుంచి ఈనాల్ గ్రూప్ కి ఎలా షిఫ్ట్ అయిపోతుంది అని. సో ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది నేను ఇన్కంప్లీట్ గా వదిలేస్తున్నాను. ఇది మీరు సాల్వ్ చేసి ఒకసారి నాకు కామెంట్స్ లో పెట్టండి. ఓకే, ఎలా షిఫ్ట్ అవుతుంది, ఏంటి షిఫ్ట్ అవుతుంది అని చెప్పేసి. సేమ్ లైక్ OH, కాకపోతే అక్కడ OH ఉంది, ఇక్కడ H+ ఉంది. మీడియం మాత్రం డిఫరెన్స్ ఉంది. ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇంకా జామెట్రికల్ ఐసోమెరిజం వచ్చేస్తే డ్యూ టు రిస్ట్రిక్టెడ్ రొటేషన్ అరౌండ్ C డబుల్ బాండ్. ఇక్కడ ఇట్లాంటి కండిషన్స్ లో ఇవి సేమ్ సైడ్ ఉన్నాయి కదండి, ఇవి మిర్రర్ ఇమేజెస్, అవన్నీ ఏంటి అంటే జామెట్రికల్ ఐసోమెరిజం కింద వస్తాయి అనమాట. సేమ్ సైడ్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటి అంటే ఇది కాంట్ షో అనమాట. ఇక్కడ డబుల్ బాండ్ ఉంది కదా, ఇలా డబుల్ బాండ్ ఉండకూడదు, ఎందుకంటే మూమెంట్ ని రిస్ట్రిక్ట్ చేస్తాయి. సో ఇక్కడికి మనకు ఐసోమెరిజం అయిపోయింది. రేపు మనం సిప్ రూల్స్ గురించి మాట్లాడుకుందాం. రేపు టాపిక్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలా కాన్సన్ట్రేటెడ్ గా వినండి. నేను ఏం రష్ చేయదలుచుకోలేదు, బట్ చాలా అంటే చాలా పోర్షన్ ఉందన్నమాట. ఇది ఏమంటారు, ఇంట్రొడక్షన్ లోనే మనకి ఒక 2-3 పార్ట్స్, ఇప్పటికి ఇది 4th పార్ట్ కదా. ఇంట్రొడక్షన్ మనకు 4th పార్ట్ ఉంది, ఇంకా చాలా పార్ట్స్ ఉన్నాయి ఇంట్రొడక్షన్. తర్వాత ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేయాలి, సెకండ్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ డిస్కస్ చేయాలి. అండ్ కమెంట్స్ లో కొంతమంది అడిగారనమాట, ఇదే కాకుండా ఫిజికల్ కెమిస్ట్రీ, అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్పి స్కిప్ చేస్తాను. మీకు అర్థం కానివి మీరు నాకు కమెంట్స్ లో పెట్టచ్చు, ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే. నేను ముందే చెప్పాను కదా, నేను అంత పర్ఫెక్ట్ ఏం కాదు ఆర్గానిక్ కెమిస్ట్రీ, లైక్ నాట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మొత్తం కెమిస్ట్రీలో. బట్ నాకు వచ్చింది నేను చెప్తా, రానిది అట్లీస్ట్ ఐ విల్ ట్రై టు ఫైండ్ అవుట్ ఆర్ డూ సంథింగ్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ టుడే. బాయ్, టేక్ కేర్ ఎవ్రీవన్.